జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసివేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు. కాకపోతే మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం, ఫోన్లు చేసి తిట్టటాలు, కొట్టటాలు, తప్పుడు కేసులు బనాయించటాలు, లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం, హెరాస్మెంట్ చేయటం, మీకు ఓట్లేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం, మీకు ఓట్లేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏమి రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే, మీ పరిపాలన శైలి అయితే, నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలనే దృఢమైన నికార్సైన రాజకీయాన్ని చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి. మీరు కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి. ఆ హామీలన్నిటిని నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలల ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి, లేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని. అలాగనే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు, కనీసం ఢిల్లీ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లే లోపైనా మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటాను.